అలా బయటపడిన ఆత్మ ఆ అడవి కంపించేలాగా అరవటం, నవ్వటం మొదలుపెట్టింది. ఆ తరువాత ఆ చెట్టుకి దానిని ఎవరు బంధించారు అనే కథను చెప్పటం ప్రారంభించింది. అప్పుడు ఇలా చెప్తుంది. నేను కొన్ని శతాబ్దాల క్రితం ఈ దట్టమైన అడవిలో ఉన్న ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ ఉండేవాడిని. నా పేరు రుద్రపాలుడు. నేను ఈ గ్రామంలో నా భార్య కొడుకుతో కలిసి ఆనందంగా ప్రశాంతంగా జీవించేవాడిని. నేను ఈ గ్రామంలో ఉన్న వారందరికీ ఔషధాలతో వైద్యం చేస్తూ ఉండేవాడిని. ప్రతి మూలిక, ప్రతి ఆకు, అన్నిటి ఉపయోగాలను క్షుణ్ణంగా పరీక్షించిన తరువాతే ఆ మూలికలను గ్రామస్తులకిచ్చేవాడిని. అలా ఆనందంగా జీవిస్తూ ఉండగా ఒకరోజు మా గ్రామంలో ఏదో తెలియని ఒక అంతుపట్టని రోగం గ్రామస్తులలో కొందరిని పీడించసాగింది. దానితో పాటు వర్షాలు పడటం ఆగిపోయాయి. ఆ గ్రామం అంతా తీవ్ర కరువుతో నిండిపోయింది. ఏంటండి ఇలా అయ్యింది? కరువు ఇదే విధంగా ఉంటే ఇక మనం ప్రాణాలతో బ్రతకలేమండి. మన కొడుకు ఇప్పటికే ఆకలితో నీరసించిపోయాడు. అమ్మా, ఇంకా ఎన్ని రోజులమ్మా ఇలా సరైన నీరు తిండి లేకుండా ఇలా జీవించటం? ఇప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితి బాబు. ఇప్పటి వరకు ఎలాగోలా దాచి ఉన్న ధాన్యంతో జీవనం గడిపేశాం. కానీ ఇప్పటి నుంచి అవి కూడా లేవు. ఇప్పుడు ఏం చేయాలండి మనం? నేను నాకు తెలిసిన వైద్యంతో, ఔషధాల సాయంతో ఏదో ఒక రసాన్ని తయారు చేస్తాను. దానివల్ల మన ఆకలి తీరుతుంది. అది బాగా పనిచేస్తుంది అని అనుకుంటే అప్పుడు మనం దానిని ఊరి ప్రజలకు కూడా ఇద్దాం. ఏవండి, ఔషధం పూర్తయిందా? ఇదిగో పూర్తి చేశాను, చూడు. అదేంటండి, ఈ ఔషధం ఎర్రగా ఉంది? దీనిని కొన్ని అరుదైన ఎర్రటి మూలికల రసంతో చేశాను. అందుకనే దీని రంగు అలా కనిపిస్తోంది. ఈ రసాన్ని నేను తాగి చూశాను. నాకు ఆకలి తీరింది, అలానే పని చేస్తుంది అని నమ్మకం కుదిరింది. దీనిని నీవు కూడా తాగు. అవును నాన్న, ఇది చాలా రుచిగా ఉంది. అలానే ఇది తాగిన వెంటనే నా ఆకలి కూడా పోయింది. అలా నేను చేసిన రసాన్ని నా భార్య తాగుతూ ఉండగా మా పక్కింటి వారు దానిని గమనించారు. దానిని గమనించటంతో పాటు మరికొన్ని విషయాలను కల్పించి ఊరందరికీ చెప్పటం మొదలుపెట్టారు. అవి, నా భార్య రక్తం తాగుతూ ఉంటే వాడు చూశాడని, అలానే మా ఊరికి పట్టిన కరువు కాటకం, ఊరిలో అంటిన ఏదో రోగాలు, అవన్నీ కూడా మా కుటుంబం చేసే క్షుద్ర పూజల వల్లే వ్యాపించాయని, మేము మా ఇంటిల్లపాది కలిసి పూజలు చేస్తూ ఉండటం వల్ల ఊరికి అరిష్టం కలిగిందని, ఇలా ఏవేవో కల్పించి గ్రామ ప్రజలందరికీ చెప్పటం ప్రారంభించారు. దానితో ఈ విషయం గ్రామ పెద్దల దాకా వెళ్ళింది. మా గ్రామ పెద్దలకి నేను ఎంత చెప్పి చూసినా వారు వినిపించుకోలేదు. అలానే అది రక్తం కాదు అని, ఒక మూలికలతో చేసిన రసమని, దాని వలన ఆకలి బాధ తీరుతుందని నేను ఎన్నో విధాలుగా చెప్పి చూశాను. కానీ వారు వినిపించుకోలేదు. నన్ను ఒక మాంత్రికుడిగా ముద్ర వేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, అలానే ఎటువంటి విచారణ చేయకుండా నన్ను, నా కుటుంబాన్ని నిందించారు. మాకు శిక్షను వేశారు. నన్ను చెట్టుకి కట్టివేశారు. నా గుడిసెను తగలబెట్టారు. నా గుడిసెలో నా భార్య, నా కొడుకు ఉన్నారని కూడా చూడకుండా అగ్నికి దహనం చేశారు. ఆ సంఘటన జరిగిన తరువాత కొన్ని రోజులకి నన్ను విడిచిపెట్టారు. కానీ నేను అప్పుడే నిర్ణయించుకున్నాను, ఏ విధంగా నేను క్షుద్ర పూజలు చేస్తున్నాను అని నాకు ఇంతటి శిక్ష వేశారు. నేను ఆ క్షుద్ర పూజలు నేర్చుకుని వీరిపై చేయాలి అని ఆ రోజే నిర్ణయించుకున్నాను. నేను నా వైద్య వృత్తిని పూర్తిగా విడిచిపెట్టేశాను.
క్షుద్ర పూజలను నేర్చుకోవటానికి అడవులలోకి వెళ్ళాను. మాంత్రికులను కలిశాను. అక్కడ నా కుటుంబాన్ని ఏ విధంగా అయితే అగ్నికి దహనం చేశారో అదే విధంగా నేను కూడా వారి కుటుంబాలను దహనం చేయాలి అనుకున్నాను. దానితో నేను నేర్చుకున్న క్షుద్ర పూజలను ఉపయోగించి అడవిలో కూర్చుని గ్రామంలో ఉన్న ఇళ్లను కొంతవరకు నాశనం చేశాను. దానివల్ల మిగతా వారందరూ కలిసి ఒక బౌద్ధుని కలిశారు. ఆ బౌద్ధుడు చాలా శక్తివంతమైన వాడు. ఆ బౌద్ధుడు ఒక ధైర్యవంతమైన ప్రణాళికను రూపొందించి నన్ను ఈ మర్రి చెట్టు వద్ద బంధించాడు. ఈ శాపం నాకు మరణాంతరం కూడా కొనసాగింది. దానివల్లనే నేను ఇప్పటి వరకు ఈ మర్రి చెట్టుకు బందీగా ఉండిపోయాను. ఇలా రుద్రపాలుడి కథ విన్న తరువాత ఆ యువకులంతా కలిసి ఇలా అనుకుంటారు, మనం ఎలా అయినా సరే ఆ బౌద్ధుని వద్దకు వెళ్ళాలి. ఆ బౌద్ధుని వద్దకు వెళ్ళి రుద్రపాలుడి గురించి అంతా చెప్పి ఎలాగైనా ఆ రుద్రపాలుడికి ముక్తి కలిగేలా చెయ్యాలి అని అనుకుంటారు. అలా అనుకుని కొంత దూరం ప్రయాణించిన తరువాత ఆ బౌద్ధుడు కనిపిస్తాడు. ఆ బౌద్ధుని కలిసి జరిగినదంతా ఆయనకి చెప్పి ఎలాగైనా ఆ రుద్రపాలుడికి ముక్తి కలిగేలా చేయమని ప్రాధేయపడతారు. దానితో ఆ బౌద్ధుడు కొన్ని పూజలు చేసి రుద్రపాలునికి ముక్తిని కలిగిస్తాడు.